వీటి కుయుక్తి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఏ విషయంలో చెప్పనా? వాడు వద్దమ్మా, వాడి క్యారెక్టర్ లేదమ్మా, వాడు ఏం చేసి నిన్ను పోషిస్తాడా తల్లి, నేను ఆడనే చేసుకుంటాను, ఆడు లేకపోతే నేను బ్రతకలేను. ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? ఏం చేశాడు? చివరికి దేవుణ్ణి కాదనుకుంటుంది. కన్న తల్లిదండ్రులు చీమిడి తీసి ముడ్డి కడిగి, ఏమండి, అపురూపంగా గుండెల మీద పెంచుకున్న తల్లిదండ్రులు గుండెల మీద తన్నిద్ది తంతాడు. ఒకదాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. 10 మందిలో బంధువుల మధ్యలో తలెత్తుకోలేరు ఆ తల్లిదండ్రులు. ఎందుకంటే అది చేసిన పాపానికి అది ఒకరిని తీసుకొని వెళ్తే ఒకదాన్ని తీసుకొని వెళ్ళిపోతే పొడిసేది ఎవరిని? ఇనప ముక్కు కాకుల్లాగా తల్లిదండ్రులు. ఏం పెంపకం నీది? ఎలా పెంచావు? ఇదేనా నీ పెంపకం? అటు ఆ పిల్లకే చెప్పలేరు, అది వినదో, ఆ వాడికి చెప్పలేరు, వాడు వినడో. పైపెచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పోలీస్ స్టేషన్కి. ఏం మోసం ఇది? ఎవడిల్ని మోసం చేశాడు? కొద్ది రోజుల్లో ఆ అసలు రంగు బయటపడి, ఆ రోజు ఇటు రాలేక అటు ఉండలేక, ఇటు రాలేక అటు ఉండలేక, కాస్త ధైర్యం కలిగిన పిల్లేమో, కాస్త జ్ఞానం కలిగిందేమో, అయిపోయింది, ఇదే నా లైఫ్ అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ క్రొత్త లైఫ్ని ఎత్తుక్కుంటాను అనుకుంటాడు. ఇంకొకడైతే అవమానానికి ముఖం చూపించలేక చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారండి. వాడు అది ప్రేమించినంతకాలం ప్రేమించింది, చివరికి వచ్చేసరికి దాన్ని కుయుక్తి చేత ప్రేమించేసి చివరకు నువ్వు నా కొద్దు అనగానే ఈడెళ్ళి గడ్డి మందు దాకా చచ్చిపోతున్నారు. వాడు నాకు ఇది వద్దు అనగానే, ఎందుకంటే వాడికి బోళ్ళంతమంది ఉన్నారు, దానికి బోళ్ళంతమంది ఉన్నారు, ఒక నీతి కానీ ఒక యథార్థత కానీ లేదు. వీళ్ళ కుయుక్తి చేత జీవితాలు సర్వనాశనమైపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికీ అదే ఊరిలో నువ్వు ఉన్నావేమో, చివరికి పెళ్ళైన వారు కూడా ఊరిలో పడిపోతున్నారు, పెళ్ళైపోయినటువంటి వారు కూడా ఊరిలో పడిపోతున్నారు. నువ్వు జాబు చేసే స్థలంలో ఆ తీయటి మాటలకు పడిపోవడం. ఎవడొగ్గాడి ఊరి? నువ్వు దేవుని బిడ్డవని దుష్టుడికి తెలుసు, నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావని దుష్టుడికి తెలుసు. నిన్ను ఎలా లొంగ తీసుకొని నిన్ను నాశనం చెయ్యాలో వాడికి బాగా నీ మీదే ఒక పట్టుబట్టాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా తప్పించుకోగలవు? మీకు అర్థమవుతుందా? తప్పించుకోవడానికి నేను 3 మార్గాలు చెప్పనా? ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి జీవితాలు అపవాది ఉరిలో నుంచి ఎలా తప్పించుకోవాలో నేను 3 మెలకువలు చెబుతాను. మీరు వినండి జాగ్రత్తగా, స్తోత్రం చెప్పాలి.